నమస్తే వెల్కమ్ టు B10 టీవీ. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రాజకీయ జీవిత చరిత్ర. భగభగమండే నిప్పు కణం ధగధగ మెరిసే జనకిరణం భగభగమండే నిప్పు కణం ధగధగ మెరిసే జనకిరణం ఆంధ్రుల ఆశల బోడే ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఇంకా సీట్ ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు. 2013 ఆ సమయంలో ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం కంబైన్డ్ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న మన సీమాంధ్ర ప్రాంతంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆయన పుట్టింది ఫోరంకి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ 18 జూన్ 1967. రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు కృష్ణకుమారి, జీవిత భాగస్వామి హేమా చౌదరి, సంతానం వైష్ణవి వెంకటరామన్. వృత్తి రాజకీయ నాయకుడు బోడే ప్రసాద్ రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో ఫోరంకి గ్రామ సర్పంచ్ గా పనిచేసి 2010 నుండి పెనమలూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసి 2014లో పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్ పై 31,448 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. చేతల్లో చెడుగుడు వాట మాటల్లో పేలెను తూట చేతల్లో చెడుగుడు వాట దోపిడి పాలనపై వేట తొడగొట్టి తీస్తాడు తాట. సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల మన్నలను పొందుతూ వాళ్లకున్న అవసరతలు తెలుసుకుంటూ ఎమ్మెల్యేగా కొనసాగాడు. మళ్లీ 2019లో ఎన్నికలు రాగా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో 11,317 ఓట్ల తేడాతో ఓడిపోయాను అనే ఆలోచనతో అక్కడే ఆగిపోకుండా ఓడినా గెలిచినా మనుషుల మధ్యలో ఉంటూ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ తర్వాత బోడే ప్రసాద్ టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా 2021 జూలై 9న నియమితులయ్యారు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పెనమలూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ పై 59,915 ఓట్ల తేడాతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. గెలిచిన వెంటనే ప్రజల సమస్యల్లో నిమగ్నమైపోయాడు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ కావలసిన వసతులను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా తాడిగడప సెంట్రల్ వంతెన దగ్గర ఈ ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉండడం జరుగుతుంది. చెప్పండి, గడిచిన 6 నెలల్లో ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు? ఈ 6 నెలల్లో ఇక్కడ పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు స్థానికంగా ఉన్న ఈ ఫ్లైఓవర్ గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చాలా ఇదిగా పోరాడు. అలాగే ఇప్పుడు అనేక విధాల ఎక్కడ రహదారులు అయితే ఉన్నాయో యలమల కుదురు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఎమ్మెల్యే గారు ప్రజలకి చాలా ఇదిగా పనిచేస్తున్నారు. ఎక్కడైతే మనం ఇది చేసుకున్నారో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో గతంలో అక్కడి నుంచి మళ్ళీ అభివృద్ధికి ఇదిగా దశలేస్తున్నారు. ఎమ్మెల్యే గారు స్థానికంగా ప్రజలందరికీ బాగా అందుబాటులో ఉంటున్నారు. ఆయన అనేక పట్టుపడితే ఏదైనా పని చేయాలని అది అయ్యేదాకా ఆయన నిద్రపోడు. కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా ఆయన అందుబాటులో ఉండి అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు.
అయితే గడిచిన 5 సంవత్సరాల క్రితమే ఈ ఫ్లేవర్ పూర్తి చేయడం జరిగింది. అప్పుడు కొద్దిగా 10% మాత్రమే ఆగిన పనులు. మళ్ళీ ఇప్పుడు మీరు స్థానికంగా ఈరోజు మీరు బైక్ మీద వెళ్తాం మీరు అడగడం జరుగుతుంది. ఈ ఫ్లేవర్ వల్ల ఎంత ఉపయోగం ఉంది జనాలకి? ఈ ఫ్లైఓవర్ వల్ల బందర్ రోడ్డుకు కూడా చాలా ట్రాఫిక్ అయ్యేది. ఈ ఫ్లైఓవర్ వచ్చిన కాడి నుంచి బళ్ళ మీద కార్లు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా సులువుగా తాడిగడపకు కానీ అనేక రహదారులు బాగా ఇది అభివృద్ధి చెందిందని చెప్తున్నాను. అయితే విజయవాడ పట్టణానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉద్యోగస్తులకి, చదువుకునే విద్యార్థులకి, అలాగే మచిలీపట్నం హైవేగా ఉన్న వాహనదారులకు రద్దీగా ఉండడం వారికి రాత్రిపూట ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని భావించినటువంటి స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు, వారి అవసరాల మేరకు ఈ ఫుడ్ కోర్ట్ ని ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఏ ఎమ్మెల్యేనైనా కలవాలి అంటే అపాయింట్మెంట్స్ కోసం కలవడానికి ఎదురు చూడాలి. కానీ బోడే ప్రసాద్ గారిని కలవాలంటే వారి ఇంటి గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇలా ప్రజల గుండెల్లో నిలిచిపోయి పనిచేస్తూ ఉన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అలాగే తాడిగడప మున్సిపాలిటీలో గత సంవత్సరం నుండి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వ్యాపారుల కష్టాలను గ్రహించి వారికి ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ రైతు బజార్ అని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చిన ఘనత కూడా ఆయనకు మాత్రమే దొరికింది. ఇలా ఒకటిని కాదు, కంకిపాడు గోడవర్రు ప్రధాన రహదారి ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రోడ్డు ఏర్పాట్లను చక్కగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు అంతా కూడా చిన్నపాటి వర్షానికి ఒక కాలువలాగా తయారవుతా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి వర్యులకి చెప్తా ఉన్నాను. డ్రైనేజ్ ఒకటి రోడ్డుకి ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ ఊరు 1.5 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ శాంక్షన్ చేయమని చెప్పి మీ అందరి తరపున నేను ఆయన్ని ప్రాధాయపడతా ఉన్నాను. నాకు నా మాట మీద నాకు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటిస్తాను. అందుకే నిలబడాలి కదా మాట. కనీసం పారిశుద్ధ్యం క్లీన్గా ఉండాలి. డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని చెప్తా ఉన్నారు. అందుకే కలెక్టర్ గారిని కృష్ణతేజ గారిని అడిగాను. అలాగే పెనమలూరు గ్రామానికి అనుసంధానంగా ఉన్నటువంటి చోడవరం గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న అక్రమాణాలు తొలగించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చోడవరం గ్రామ ప్రజల ప్రధాన రహదారిని నిర్మించినందుకు స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుంచి మేము పడుతున్న అవస్థలన్నీ గ్రహించి మా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు తెలపడం జరిగింది. ఆయన గెలిచినా ఓడినా మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతారని ప్రజలు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ స్పెషల్ స్టోరీ బై ప్రెజెంటెడ్ బై B10 TV సల్లావుద్దీన్.